ప్రార్థించుకుందాం. దయగల దేవా, కృపగల తండ్రి, మా శ్రేయదుర్గమా, మా విమోచకుడ, ఈ ఉదయకాలము ప్రభా కొద్ది సమయము నీ వాక్యము మేము ధ్యానించిన ఉంటుండగా మా అందరి ఆలోచనలు, మా హృదయ ధ్యానంలో నీ దృష్టికి యుక్తమగినట్లు సహాయం చేయమని యేసునామమున ప్రార్థన మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేసుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి. లెంట్ కాలంలో మరి యొక్క ఆదివారము మన జీవితంలో తటస్థించటం, అట్లాగే మనము ఈ కాలంలో మన జీవితాలకి చాలా ఉపయుక్తమైన మంచి థీమ్ని మనము ఈ దినము మెడిటేట్ చేయటం దేవుడు ఇచ్చిన మంచి అవకాశమని నేను భావిస్తున్నాను. ఈ దినము మనము ధ్యానించబోయే అంశము ట్రాన్స్ఫార్మింగ్ ది అప్రెసివ్ స్ట్రక్చర్స్. సమాజంలో ఉన్న వ్యవస్థలు, ఆ వ్యవస్థల్లో ఉన్న తప్పులు, ఆ తప్పులను బట్టి మనం వాటిని ఖండించి పునర్నిర్మించుకోవటానికి దేవుడిచ్చిన శక్తిని స్వీకరించడానికి మనము పూనుకొనుట అని అర్థం చేసుకోవచ్చు. ఇది అర్థం కావటానికి కొంచెం మనము సోషల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి, మానవుడు ఒక సాంఘిక జీవి. మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్. జన్మిస్తానే ప్రతి శిశువుకి కొన్ని యాట్రిబ్యూట్స్, కొన్ని లక్షణాలు ఆపాదించబడతా ఉంటాయి. చాలాసార్లు మనము దీనిని చర్చించుకున్నాం, అయినప్పటికీ అర్థం చేసుకోవటానికి ఇది ముందు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక బాలుడు ఒక కుటుంబంలో జన్మించాడని ఊహించుకుందాం. వాడు మొదటి శ్వాస తీసుకోకముందే ఆ బిడ్డకి కొన్ని లక్షణాలు ఆపాదించబడతాయి. ఏమిటవి అని ఆలోచిస్తే, ఆ బిడ్డ పుట్టడం ఒక కుటుంబంలో పుడతాడు కాబట్టి సమాజంలో ఒక చిన్న సోషల్ యూనిట్లో వాడు జన్మిస్తున్నాడు. సమాజాన్ని కట్టేటువంటి ఒక చిన్న యూనిట్లో వాడు పుడుతున్నాడు. అంటే సమాజంలో వాడు పుడుతూనే భాగమవుతున్నాడు. ఇంకా ఏం జరుగుతుంది? పుట్టడంతోనే వాడికి కులము ఆపాదించబడుతుంది. వాడు పుట్టిన కుటుంబాన్ని బట్టి, తండ్రి కుటుంబ నేపథ్యాన్ని బట్టి, తండ్రి కుల నేపథ్యాన్ని బట్టి కులము ఆపాదించబడుతుంది. పుట్టడంతోనే ఒక మతము కలిగిన కుటుంబంలో పుడతాడు. అంటే వాడికి చాయిస్ లేదు ఏ మతం స్వీకరించాలో. క్రైస్తవుని కుటుంబంలో పుడితే క్రైస్తవుడిగా పుడతాడు, హైందవ కుటుంబంలో పుడితే హైందవుడిగా పుడతాడు. పుట్టడంతోనే ఒక మతము ఆపాదించబడుతుంది. పుట్టిన ప్రాంతాన్ని బట్టి, అంటే నార్త్ ఇండియాలో పుడితే తెల్లగా పుడతాడు, సౌత్ ఇండియాలో పుడితే కొంచెం డార్క్ కలర్లో పుడతాడు. వాస్తవాలు ఇవి, మనము అంగీకరించాల్సిన విషయం. తర్వాత ఒక భాషకు సంబంధించిన కుటుంబంలో పుడతాడు. వాడి భాష ఎన్నుకునే స్వేచ్ఛ కూడా లేదు. తల్లిదండ్రుల భాషే తన భాష అవుతుంది. తర్వాత తల్లిదండ్రుల రాజకీయ నేపథ్యాన్ని బట్టి, అంటే రాజరిక వ్యవస్థలో కనుక తల్లిదండ్రులు ఉంటే ఒక రాజు కింద బానిసలాగా పుడతాడు. డెమోక్రటిక్ సెటప్లో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటే ఒక సీఎం కింద, ఒక పిఎం కింద ఒక సామాన్య మానవుడిగా పుడతాడు. అతనే ఒక రాజు కుటుంబంలో పుడితే రాజుగా పుడతాడు. వ్యత్యాసం మనం గమనించాలి. అట్లా పుడుతూనే ఒక వ్యక్తి ఇన్ని సాంఘిక స్ట్రక్చర్స్ మధ్యలో, అతను సాంఘిక వ్యవస్థల మధ్యలో ఒక బిడ్డ జన్మ జరుగుతుంది. అంటే దీని నుంచి బయటికి పోవటానికి ఎటువంటి అవకాశము లేదు. జన్మిస్తూనే జన్మతః కొన్ని సంక్రమిస్తున్నాయి. ఈ సాంఘిక వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి కార్ల్ మార్క్స్ ఒక మాట రాస్తున్నాడు. హిస్టారికల్ మెటీరియలిజం అంటున్నాడు. హిస్టారికల్ స్ట్రక్చరల్ మెటీరియలిజం అంటున్నాడు. ఆయన భాషలో అర్థం ఏమిటంటే, ఒక సంఘము లేదా ఒక సమాజము నిర్మించబడాలంటే ఆ సమాజంలో స్ట్రక్చర్స్ ఉండాలి, వ్యవస్థలు ఉండాలి. వ్యవస్థ లేనిదే సమాజం కూలిపోతుంది అని చెప్తున్నాడు. ఈ వ్యవస్థలో రెండు రకాలైన భావాలు ఉంటాయి.
మొదటిది బేస్ అని అంటారు. ఉదాహరణకి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఫౌండేషన్ తీసుకుంటాం, లోతైన బేస్ దానికి కావాలి. కాబట్టి సమాజానికి మొట్టమొదట లోతైన బేసు ఆర్థిక వ్యవస్థ అంటున్నాడు. మొట్టమొదటి వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అంటున్నాడు. ఈ ఆర్థిక వ్యవస్థ మీద మనం ఇందాక చెప్పుకున్న విధముగా రాజకీయము, విద్య, వైద్య ఇట్లాంటి అన్ని వ్యవస్థలు సమాజంలో ఏర్పడతా ఉన్నాయి. ఇంకో రకంగా దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, వ్యక్తి పుడుతూనే అతను ఏ కాలేజీలో చేర్చాలి, ఏ స్కూల్లో చేర్చాలి అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. అంటే పుడుతూనే అతనికి విద్య అందించాలి, జ్ఞానం అందించాలి అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అంటే ఏముండాలి అక్కడ? విద్యా వ్యవస్థలు ఉండాలి, విద్యా వ్యవస్థ ఖచ్చితంగా ఉండాలి. వాడు ఎదుగుతున్నప్పుడు వాడికి ఆరోగ్యము కావాలి. ఆరోగ్యము సరిగ్గా లేకుండా ఎదిగితే అనారోగ్యంతో చనిపోతాడు. కాబట్టి ఆరోగ్యము కావాలి, వైద్య వ్యవస్థ కావాలి. వాడి మనుగడకు కావాల్సిన వ్యవస్థలన్నీ సమాజము ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థలలో ఒడిదుడుకులు ఉంటే మానవుని జీవితము ముందుకు సాగదు. కాబట్టి వ్యవస్థీకృతమైన సమాజమును మనం అర్థం చేసుకోవటానికి ఇందాక ఉదాహరణ దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను. పాత నిబంధన గ్రంథంలో మనము చూసినట్లయితే ఆదికాండము, మరి దేవుడు చేసిన సృష్టి కార్యము మనకు తెలుసు. ఆ సృష్టి కార్యంలో 6 దినములు దేవుడు చేసిన ప్రతిదీ ఇది మంచిదని దేవుడు చూచెను, ఇది మంచిదని దేవుడు చూచెను అని ప్రతి వచనం కింద 6 దినముల సృష్టి కార్యమును మనం అర్థం చేసుకుంటే, దేవుడు చేసిన ప్రతిదీ ఒక నిర్దిష్టమైన క్రమంలో ఉన్నవి. ఎందుకు ఇది మనం చెప్పుకుంటున్నామంటే, ఇతర మతాల చరిత్ర నేపథ్యంలో, ఇతర మతాల సృష్టి కథల నేపథ్యంలో క్రమము లేదు, గందరగోళం ఉంది. కేయాస్ అంటారు. కేయాస్ నుంచి క్రియేషన్ వచ్చింది వేరే మతాలలో. అస్సిరియన్ల మతములు కానీ, బబులోనియుల మతము కానీ, హైందవ మతములో కానీ, ఇతర మతాలు చూసుకున్నప్పుడు చరిత్ర వారి ప్రారంభము ఒక గొడవతో ప్రారంభమయ్యి ఆ గొడవ సద్దుమనగ చేయటానికి దేవుడు వచ్చి సృష్టిని చేసినట్లు చూస్తాం. కానీ బైబిల్ చరిత్రలో మనం చూస్తే దేవుడు మానవుని కోసము యాంథ్రోపోసెంట్రిక్గా చూస్తాము, మానవ కేంద్రితమైన సృష్టిని చూస్తాం. ఎందుకు మానవ కేంద్రితమైంది అని ఆలోచిస్తే, దేవుడు సృష్టిని సృష్టించాడు. ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు పురుగులను, ప్రతి ప్రాణిని, జీవములో మొలుచు ప్రతి చెట్టును చేసి వీటన్నిటి మీద బాధ్యతగా మానవుణ్ణి దేవుడు నిర్మించాడు. వీటన్నిటి మీద అధికారిగా, అంటే బాధ్యత కలిగిన వానిగా మానవుణ్ణి దేవుడు నిర్మించాడు. మరి మానవుడు లేకపోతే ఇవన్నీ ఏమైపోయాయి? ఒక నిమిషం మనం ఆలోచించుకోవాలి. మానవుని యొక్క మనుగడ కొరకు దేవుడు సృష్టిని నిర్మించి అతని చుట్టూ అనేకమైన వస్తువులను లేదా అనేకమైన రిసోర్సెస్ని దేవుడు చుట్టూ అమర్చాడు, అతని మనుగడ కొరకు ఉపయోగపడుతాయని. అది నిర్మించినప్పుడు, అది తయారు చేసినప్పుడు సృష్టిలో ఒక క్రమం ఉంది, సృష్టిలో నీతి ఉన్నది, సృష్టిలో న్యాయం ఉన్నది, సృష్టిలో సమాధానం ఉన్నది, సృష్టిలో నెమ్మది ఉన్నది. ఎప్పటి వరకు అంటే మానవుని యొక్క పతనము మొదలయ్యేంత వరకు మానవుడు ఇవన్నీ అనుభవించసాగాడు. ఎప్పుడైతే మానవ హృదయంలో తన శరీరేచ్ఛ మొదలైనదో, సైతాను చేత మరి ప్రోద్బలం వలన ఇది నిజమా అని విన్నప్పుడు, దేవునిలాగా అవుదామనే మనస్సు మానవునికి వచ్చినప్పుడు, దైవత్వము పొందుకోవాలని ఆశించినప్పుడు తన స్థానాన్ని కూడా దిగజారి కిందకు వెళ్ళిపోయాడు మానవుడు. అంటే దేవుడు ఇచ్చిన నీతిని వదిలేసుకున్నాడు, దేవుడు ఇచ్చిన సమానత్వమును, ఒక మంచి హక్కును వదిలేసుకున్నాడు. దేవుడు నీతిని మానవుడి కొరకు ఉంచాడు, నీతి వస్త్రము ధరింపజేయటానికి మానవుని కొరకు ఉంచాడు. కానీ మానవుడు దాన్ని పొందలేక పతన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ చరిత్ర కథను మనము మనస్సులో పెట్టుకుని ఆలోచిస్తే, ఆదికాండము, నిర్గమాకాండము, ఈ 5 కాండాలు, పంచకాండాలన్నీ చదువుకున్న తర్వాత మనకు అర్థమయ్యేది,
ఒక క్రమములోకి మానవుడు వెళ్ళాడు. అంటే వ్యవస్థలన్నీ ఏర్పాటు అవుతా వచ్చినవి. మోసే ద్వారా దేవుడు మరి జనులకు లా ఇచ్చినప్పుడు, న్యాయము ఇచ్చినప్పుడు, ఆ పంచకాండములలో మనం చూస్తే న్యాయ వ్యవస్థ ఏర్పాటు అవటం చూస్తూ ఉంటాం. న్యాయాధిపతులను నియమించటం, 50 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, అట్లాగా సంఖ్యలుగా వారిని చేసి, గుంపులుగా వారిని చేసి న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేయటం మనం చూస్తూ ఉంటాం. వ్యక్తి మనుగడకు కావాల్సిన ప్రతి వ్యవస్థ ఈ పంచకాండములలో మనం చూడవచ్చు. దాని గురించే చెప్పుకుంటూ పోతే ఒక ప్రసంగం అంతా అయిపోతూ ఉంటుంది. అంత లోతైన సామాజిక వ్యవస్థ రూపకల్పన అంతా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ దేవుడు మానవుని కొరకు ఇచ్చాడు. ఈ వ్యవస్థలన్నీ మానవుని కొరకు నిర్మించినప్పుడు మానవుడు దానిలో చక్కగా ఇమర్చబడి దానిని సంతోషంగా, ఆనందంగా దానిలో మానవుడు ఎంజాయ్ చేస్తాడని దేవుడు అనుకున్నాడు. తనతో సహవసిద్దామని అనుకున్నాడు. కానీ మానవుని దురాశ, ఈ ఆలోచన పతన స్థితికి అతను చేరినప్పుడు దేవుడిచ్చిన ఏ వ్యవస్థను కూడా మానవుడు ఆనందించలేకపోయాడు. ఉదాహరణ, మరి ఈ వ్యవస్థలన్నిటిలో అతను ఇముడుకున్నప్పుడు అతనిలో వచ్చిన కోరికలు ఏమిటి? ఇది అర్థం కావడానికి ఒక ప్రశ్న మీకు వేద్దామని అనుకుంటున్నాను. ఈ ఒక్కరోజు దేవుడు మీ ముందుకు వచ్చి, మీకు దేవుడయ్యే అవకాశం మీకు ఇస్తున్నాను అని మిమ్మల్ని అడిగాడు అనుకోండి. మీకు దేవుడయ్యే అవకాశము ఇస్తున్నాను అని అడిగితే ఏం చేస్తారు మీరు? ప్రతి వారికి వారి దగ్గర ఒక సమాధానం ఉంది కదా. ఈ సమాధానంలో మీకు సంబంధించి కానీ, మీ ఇంట్లో వాళ్ళకు సంబంధించి కానీ, మీ బిడ్డలకు సంబంధించి కానీ, బంగ్లాలు, కార్లు, ఇల్లు ఇట్లాంటి ఏమీ కాకుండా మీరు వేరేది కోరుకున్నట్లయితే అబ్బో చాలా మంచోళ్ళ కింద మీరు లెక్క. నా మాట మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. మన ఆలోచన, మన విధానము శరీరేచ్ఛ, కార్నల్ డిజైర్, శరీరంతో ఆలోచించేటువంటి ఆలోచనే మనం ఆలోచిస్తూ ఉంటాం. జీతం వచ్చిన రోజు దగ్గర నుంచి జీతము ఖర్చు అయ్యేంత వరకు కూడా ఇంటి ఖర్చులు పక్కన పెడితే రూపాయి మిగిలిందంటే ఏం చేద్దామా అని అనుకునే మనము దైవత్వాన్ని కనుక మనకు దేవుడిస్తే ప్రపంచాన్ని మారుద్దామని అనుకుంటామా? మన జీతంతోనే మనం ఏమీ చేయలేము, దేవుడిచ్చిన దైవత్వాన్ని మనం ఏం చేస్తాం? అంటే నా ఉద్దేశం మీకు అర్థమైతే, ప్రతివారు కూడా స్వ ఆలోచన, స్వనీతి, స్వంత ఆలోచన కొరకు ఆలోచించుకుంటాం. నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. అంతకు మించి ఏమన్నా ఆలోచన రాగలిగితే గొప్పే, కానీ రాదు. ఎందుకంటే మనం మానవులం, అది మనం ఒప్పుకోవాల్సిందే. కాబట్టి మానవుని యొక్క ఆలోచన తీరు వలన పతన స్థితికి చేరినప్పుడు వ్యవస్థలన్నీ కూలిపోయేటువంటి ఆలోచనలు మానవుల్లోనే ప్రారంభమైనాయి. ఉదాహరణ, క్లాసిజం, బీద నిమ్న వర్గాల యొక్క ఆ యొక్క తేడా, వివక్షత, రేసిజం, జాతి వివక్ష, కలరిజం, రంగును బట్టి వివక్ష, ఏబిలిజం అంటే నాకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు చేతులతో కాళ్ళతో నేను చేయగలిగే పనులు నేను చేస్తున్నాను. ఇవి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వారికి అవి లేకపోవటం వలన వారిని మనము తక్కువగా చూస్తున్నాం కాబట్టే సొసైటీలో ఈ తేడా వచ్చింది. చూపులకు లుక్కిజం, మన లుక్స్కి అందంగా కనపడిన వాడితో మనం తొందరగా మాట్లాడతాం, అందంగా నేలతో మాట్లాడటానికి చాలా కష్టంగా ఉంటుంది మనకి. సైజిజం, ఆడు లావుగా ఉన్నాడు, ఈడు పొట్టిగా ఉన్నాడు, ఈడు పొడుగ్గా ఉన్నాడు, ఇవన్నీ వివక్షలు మనలో ఉన్నాయి. ఏజ్ ఇజం, ముసలోళ్ళతో తొందరగా ఎవరూ మాట్లాడరు, పొడిచోళ్ళు కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం మనం. ఇవన్నీ వాస్తవాలు, మనం ఒప్పుకోవాల్సినవి. కొలోనియలిజం, రేసిజం, ఇటువంటివన్నీ మానవుడు నిర్మించుకున్నవే. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు వ్యవస్థలను ఏర్పాటు చేసి మానవులకి చక్కగా జీవించండిరా అంటే వీడు కొత్త ఎన్ని తయారు చేసుకున్నాడు. వ్యతిరేకత, దేవునికి వ్యతిరేకమైన ధోరణి మన హృదయంలో ప్రారంభమైనది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది,
దేవుడు సృష్టినంతటినీ సృష్టించి దీనిలో నీతి న్యాయముగా బతకమని మానవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రెండు మాటలు చాలా అవసరం. నీతి న్యాయముగా బ్రతకమని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ నీతి న్యాయాలని విడిచిపెట్టి బ్రతుకుతున్నాం. అది ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక ఉదాహరణ, వ్యవస్థల గురించి మాట్లాడుకున్నాం. ఈ వ్యవస్థలు లేకపోతే మానవుడు ఏమవుతాడు? ఉదాహరణకి వ్యవస్థలు లేవు, పోలీస్ వ్యవస్థ లేదు, రక్షణ వ్యవస్థ లేదు, ఆరోగ్యపరమైన వైద్య వ్యవస్థ లేదు అని అనుకుందాం. నాకు జబ్బు వచ్చింది అనుకోండి, నేను ఎక్కడ పరిగెత్తాను? సమాధిలోకే పరిగెత్తాలి, ఇంక వేరే ఆన్సర్ లేదు. రక్షణ వ్యవస్థ, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, నీ ఇంట్లో పక్కింటోడు వచ్చి కూర్చుంటే ఊరుకుంటావా? పొద్దున్నే లేచేసరికల్లా మన కౌచ్లోకి, మన సోఫాలోకి ఎవరైనా వచ్చి కూర్చుని కాఫీ తాగుతుంటే ఓర్చుకోగలమా? రక్షణ వ్యవస్థ కావాలి. మానవునికి తన మనుగడ కొరకు వ్యవస్థలు కావాలి. ఈ వ్యవస్థలలో నీతి న్యాయం ఉండాలి. వ్యవస్థలు లేకపోతే మానవ జీవనం ముందుకు కొనసాగదు. సరే, జంతువుల్లాగా జీవిద్దామా? కుదురుతుందా? పాండాకి పిల్లలు పుడతాయంట. ఒక పాండాకి కనుక 2 పిల్లలు పుడితే రెండవ దాన్ని తల్లి చూసుకోలేక దానిని విసిరి అవతల పారేస్తుంది. ఎందుకంటే ఒక్కదాన్నే అది పెంచి పోషించుకోగలదు. దానికి అది సబబే. మనకిద్దరు పిల్లలు పుట్టారనుకోండి, ఒకడినే పెంచుకుంటారు, రెండో వాడిని బయటపడేస్తారని బయటపడేస్తే ఊరుకుంటారు సమాజంలో? ఎందుకు? మనం మానవులం, మనకి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. పాము తన పిల్లల్ని చంపుకుని తింటుంది న్యూట్రిషన్ కోసం. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్, ఏది బ్రతుకుద్దో అదే బ్రతుకుద్ది. మిగతా పాములన్నీ చనిపోతాయి పాముకు పెట్టిన పిల్లల్లో. ఆ పని మనం చేస్తూ ఊరుకుంటారా బయట? మనం మానవులం, దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలిక చొప్పున చేయబడిన వారం. వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడిన మనము నీతిని న్యాయమును అనుసరించాలి. దేవుని స్వరూపంలో ఉన్నవాడు దేవుని నీతిని అనుసరిస్తాడు. దేవుని స్వరూపంలో పుట్టినవాడు దేవుడు యొక్క న్యాయాన్ని అనుసరిస్తూ ఉంటాడు. ఈ మాటని, న్యాయమును, జస్టిస్ని మిష్పా అని అన్నారు. దీనిని ఇంగ్లీష్లో రెట్రిబ్యూటివ్ జస్టిస్ అని అన్నారు. జస్టిస్ అంటే ఏంటి? మామూలు న్యాయం ఏంటి? నేను తప్పు చేశాను అనుకోండి, ఆ తప్పుకు నాకు శిక్ష పడుతుంది, అది న్యాయమే. ఒకవేళ నేను తప్పు చేయలేదనుకోండి, ఆ తప్పు చేయని దానికి కూడా నాకు శిక్ష పడితే అది న్యాయమేనా? అన్యాయం అవుతుంది. ఆ అన్యాయంలో నుంచి చెయ్యి ఇచ్చి బయటకు తీసేవాడు ఒకడు కావాలి. ఈ రెట్రిబ్యూటివ్ జస్టిస్నే రెస్టోరేటివ్ జస్టిస్ అంటున్నారు. తిరిగి న్యాయం తీర్చుట. ఇది మన థీమ్తో చాలా దగ్గరగా రిలేట్ అవుతూ ఉంటుంది. పునర్నిర్మించుకుంటా వ్యవస్థ, పడిపోయిన వ్యవస్థని పునర్నిర్మించాలంటే అది పడిపోయిన స్థితిలో లేకటానికి నువ్వు చెయ్యి ఇచ్చేవాడుగా ఉండాలి. యోషిదా అనే ఒక జపానీస్ వ్యక్తి ఏదో పని మీద అమెరికాకు వచ్చినప్పుడు అనుకోకుండా అతను దొంగ అని చెప్పి అరెస్ట్ చేశారు. 23 సంవత్సరాలు జైల్లో రగ్గిపోయాడు ఆయన. 23 సంవత్సరాలు. వాస్తవానికి నేరస్తుడు కాదు, నేరం మోపటానికి 2 సాక్ష్యం చెప్పారు. 23 సంవత్సరాలు అయిన తర్వాత ఎలాగోలా వాళ్ళని పట్టుకుని ఇతను పొందిన అన్యాయం గురించి వాదించి ఇతడు అన్యాయస్తుడు కాదని కోర్టులో ప్రూవ్ అయింది. న్యాయం చేసిన వాడు ఇతను నేరస్తుడు కాదు, ఎటువంటి తప్పిదం ఇతని మీద లేదు అని కోర్టు తీర్పిచ్చింది. 23 సంవత్సరాల వయసు వెనక్కి తిరిగి వస్తుందా? ఆ 23 ఏళ్ళు తన జీవితంలో తిరిగి పొందుకోగలడా? అట్లా పొందుకోలేని వాడి గురించి మాట్లాడేటువంటి మాట్లాడేగలవాడివై దేవుడు నిన్ను ఉంచాడు. ఉదాహరణకి సామెతల గ్రంథము 31వ అధ్యాయం 8-9 వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. మూగవారికిని దిక్కులేని వారందరికీ నీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకు శ్రమపడి వారికి దరిద్రులకును న్యాయము జరిగించును. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? లేఖికుడు చెప్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా రాపించబడి దేవుని మాట ఇది. న్యాయము తీర్చేవాడుగా నీవు ఉండాలి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చువాడు,
మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వారిని, బాధపెట్టు వారిని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను, తండ్రి లేని వారినైనను, విధవరాండ్రైనను బాధింపకుడి. వారికి ఉపద్రవం కలుగజేయకుడి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తము చిందింపకుడి అనేటువంటి మాటలు రాయబడి ఉన్నవి. దేవుని నుంచి ప్రవక్త ద్వారా వచ్చిన మాటలు. రెస్టోరేటివ్ జస్టిస్ కలిగించేవాడుగానే ఉండు. అన్యాయం కలిగిన వాడికి న్యాయం కలిగించేవాడుగానే ఉండు. ఏం జరిగింది? ఇశ్రాయేలీలందరినీ దేవుడు విమోచించడానికి కారణం ఏమిటి? అన్యాయపు తీర్పు వారికే జరగబడింది. ఐగుప్తులో బానిసత్వంలో మ్రగ్గిపోతున్నప్పుడు దేవుడు వారి పరిస్థితిని చూశాడు. వారి బాధ విన్నాడు, వారి మొర విన్నాడు. దేవుడు వాస్తవానికి అబ్రహాము సంతానాన్ని దీవించాడు, ఆశీర్వదించాడు, బహుగా విస్తరించారు. కానీ ఐగుప్తులు అది చూసి నొచ్చుకుని, మన ముందు వీరు బహుగా విస్తరించారు, మన మీదే వీరు దండెత్తి వస్తారేమో, శత్రు సైన్యం ఒకవేళ వచ్చి మన మీద దండెత్తినప్పుడు వీరు వెళ్ళి వాళ్ళతో పాటు కలిసిపోయి మన మీదే పడి ఉంటారేమో, కాబట్టి వీరిని బానిసలుగా చేద్దాము. అలాగా బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. బానిసలు అంటే వారి స్వంత నిర్ణయాలు తీసుకోలేని వారు. ఈ మొర దేవుడు విన్నాడు. వీరికి రెట్రిబ్యూటివ్ జస్టిస్ దేవుడు చేస్తున్నాడు, వీరికి న్యాయం చేస్తున్నాడు. ఎటువంటి న్యాయం అంటే మోషేను పంపించి వారిని విమోచిస్తున్నాడు, విడుదల కలిగించాడు. వారికి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి దేవుడు వారిని పంపించాడు. పంపించిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు దాకా అప్రెషన్లో ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు, శ్రమలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలా? దేవుడు మనల్ని విడుదల చేసిన తర్వాత ఆ విడుదలను గురించి దేవుణ్ణి స్తుతించి సంతోషించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక సోషల్ స్టేట్మెంట్ ఉంది. అప్రెషన్లో వచ్చిన వాడికి, అంటే బానిసత్వంలో నుంచి బయటకు వచ్చిన వాడికి అధికారం ఇస్తే ఇంకా ఎక్కువ మంది బానిసల్ని తయారు చేస్తాడంట. ఉదాహరణ చెప్తాను, మీరు అన్వయించుకోండి. చాలా సంవత్సరాల నుంచి అధికారం లేని ఒక పార్టీకి సడన్గా అధికారం వచ్చిందనుకోండి, ఏం చేయాలి? ఆన్సర్ మీకు తెలుసు. న్యాయం తీర్చాలి వీలైతే. కానీ ఆ రోజు నన్ను జైల్లో వేసినోడిని ఈరోజు నేను జైల్లో వేస్తాను, ఆ రోజు అన్యాయం జరిగినోడికి ఈరోజు నేను అన్యాయం చేస్తాను. చూస్తున్నాం కదా మనం. ఈ రెట్రిబ్యూటివ్ జస్టిస్ దేవుడు వీరికి చేస్తే వీళ్ళు వెళ్ళి మరలా పాపంలో పడిపోయి అన్యాయం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం అంతా బాగా తెలిసిన వాళ్ళు మీరు చూడవచ్చు. పాత నిబంధన గ్రంథం అంతటిలో వీరు చేసిన అన్యాయపు పనులు చూడవచ్చు. దేవుడు విమోచించి పైకి లేపి మంచి జీవనం వారికి ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించు దేశము, మాటలు కాదండి. వాళ్ళకి తినటానికి అన్నీ ఇచ్చాడు, అర్హత లేకపోయినా సరే. ఫ్లరిష్ అవుతున్నారు, చక్కగా ప్రోగ్రెస్ అవుతున్నారు లైఫ్లో. దిక్కులు చూసుకోవటానికి లేదు, ఆనందించడమే జీవితము. అట్లాంటి జీవితం కలిగి ఉండి వాళ్ళలో పేదరికం ఎందుకు వచ్చింది? వాళ్ళలో గొడవలు ఎందుకు వచ్చినాయి? 2 రాజ్యాలుగా విభజించబడటానికి కారణం ఏమిటి? మనము చరిత్ర చూస్తే ఎంతో అప్రెషన్ వీళ్ళ వల్లే మళ్ళా క్రియేట్ అయింది. దేవుడు దాన్ని మెచ్చట్లేదు. వీళ్ళని అంటున్నాడు రాషా అనేటువంటి మాట అన్నాడు, గిల్టీ. అపరాధ భావం వీరిలోకి వచ్చేసింది. దేవుడు వీరిని అపరాధులుగా, తప్పు చేసిన వారుగా, నిందగలిగిన వాళ్ళుగా దేవుడు వీళ్ళని చూస్తున్నాడు. దేవుడు వీరిని విమోచిస్తే తిరిగి ఇంకొకరిని బానిసలుగా చేసేటువంటి మనస్తత్వము కలిగిన వారిగా వీరిని చూస్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. సర్వీస్ ఆర్డర్ అంతా మనకు బాగా తెలుసు. ఈ మాటలు టకటక చెప్పమంటే టకటక చెప్పగలం. కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే చేయగలమండి? చేయలేం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఉదాహరణ చెప్తాను, కొంచెం సిల్లీగా అనిపించవచ్చు. నన్ను నేను ప్రేమించుకుని నా కోసం మంచి బట్టలు కొనుక్కుంటా, నన్ను నేను ప్రేమించుకుని నా కోసం మంచి భోజనం నేను తెచ్చుకుంటా, నన్ను నేను అలంకరించుకుంటాను, బంగారం పెట్టుకుంటాను, అన్నీ చేస్తాను. నా పక్కన ఒక పేదోడు ఉంటే మాత్రం కొనిపెడతానా? నేను పీటర్ ఇంగ్లాండ్ షర్ట్ వేసుకున్నాను సార్,
రూపాయలు. పక్కన ఎవడైనా షర్ట్ లేని వాడికి వస్తే ఏదో పాత షర్ట్ ఇస్తాను కానీ కొత్త షర్ట్ కొనిపెట్టగలనా? ఉదాహరణ మనం ఆలోచించడానికి, కామన్ ఎగ్జాంపుల్. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మానవుడిని నిర్మించినప్పుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నప్పుడు అతను కూడా దేవుని స్వరూపము దేవుని పోలిక కలిగిన వాడే కదా. అతనిని కులపక్షముగా నేను ఎట్లా దూషించగలను? అతనిని ధనము లేనివాడని నేను ఎట్లా దూషించగలను? అతడిని నానా మాటలుగా నేను దూషించినప్పుడు నాకు గుర్తులేదా అతను కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డవాడని? మానవుని యొక్క పతనము గురించి అర్థం చేసుకునే ప్రయత్నం ఇది. మొదటి పాఠ్యభాగము మనం చూస్తే ఒక చక్కని లేఖన భాగం అక్కడ మనం చూడబడి ఉన్నది. తిరిగి ఇశ్రాయేలీలు చాలా బానిస స్థితిలో ఉన్నారు, క్యాప్టివ్ పొజిషన్లో ఉన్నారు. దానియేలు చెప్పిన విధంగా శత్రుముఖ దండెత్తుకుని వచ్చినప్పుడు తర్వాత ఇశ్రాయేలు రాజ్యమంతా ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అస్సిరీయులు, బబులోనీయులు వీళ్ళందరూ ఇశ్రాయేలీల్ని ఏలుతూ ఉంటారు. ఇది మీ అందరికీ బాగా తెలిసిన విషయమే. 2 రాజ్యాలుగా విభజించబడింది, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము. ఉత్తర రాజ్యాన్ని కొంతమంది వెళ్తున్నారు, దక్షిణ రాజ్యాన్ని కొంతమంది వెళ్తున్నారు. సౌలు, దావీదు, సొలొమోను వీళ్ళ ముగ్గురే ఏకరాజ్యాన్ని ఏలినవారు. వీరి తర్వాత మరి శత్రురాజుల చేతుల్లోనికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి క్యాప్టివిటీలోకి వెళ్ళిపోయారు. అంటే ఇశ్రాయేలీల రాజు వారిని ఏలట్లేదు. అన్యదేవత కలిగిన రాజు వచ్చి వీరి మీద అధికారం చెలాయిస్తున్నాడు. అస్సీరీలు వచ్చి ఉత్తర రాజ్యాన్ని 611వ సంవత్సరంలో మరి క్యాప్టివ్ చేసినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే, వీళ్ళ కట్టుబాట్లు వాళ్ళకి తెలియదు, వీళ్ళ మంచి చెడులు వాళ్ళకి తెలియదు, వీళ్ళు దేవుడిని ఆరాధించే విధానం వాళ్ళకి తెలియదు. వాళ్ళకల్లా తెలిసింది ఒకటే, రక్తము చిందించటం, మాట విన్నవాడిని చంపేయటం. కాబట్టి అటువంటి ఘోరమైన రాజుల చేతిలో ఉన్నారు. అషుర్ బనిపాల్, సెన్నహెరిబ్, ఈ 2 రాజుల పేర్లు బైబిల్లో రాయబడి ఉన్నది. వీళ్ళ చేతిలో భయంకరంగా వాళ్ళు ఘోరమైన పతన స్థితిలో వాళ్ళు ఉండి వాళ్ళ చేత క్యాప్టివ్ చేయబడి ఎటువంటి సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుడు దీనిని చూసి ఆనందించేవాడు కాదు. నహూము ప్రవక్త రాస్తున్నాడు. నహూము అంటే కంపాషన్, దేవుని యొక్క కనికరము అనేటువంటి మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. నినవే పట్టణాన్ని గురించి రాస్తున్నాడు. ఏంటి నినవే పట్టణం? మనకు తెలుసు, చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు సండే స్కూల్లో నినవే పట్టణం గురించి ఏమైందో అని. కానీ మనం అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము, నినవే పట్టణంలో కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. చాలా చరిత్ర కలిగిన దేశము, చాలా చరిత్ర కలిగిన ప్రదేశము. దాని సైజులో కూడా 186 కిలోమీటర్ల విస్తీర్ణంలో నినవే పట్టణం ఉన్నది. చాలా పెద్ద పట్టణము. 6 లక్షల జనాలు ఉన్నారు. అంటే దానికి లెక్క ఎట్లా ఉందనంటే, యోనా గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనంలో 120,000 యంగ్ మెన్ గురించి, అక్కడ యవనస్తుల గురించి అట్లా మాట్లాడుతున్నాడు. దానిని మనం లెక్కలు వేసుకుంటే 6 లక్షల మంది అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలోనే చాలా విస్తారమైన ధన సంపద, చాలా శక్తి కలిగిన దేశము. ఆ చిన్న ప్రదేశాన్ని అంత శక్తి కలిగి, అంత బలం కలిగి, అంత సంపద కలిగి, అంత చరిత్ర చెప్పుకోగలిగిన చిన్న ప్రాంతాన్ని దేవుడు విడిపించి వారిని మారు మనస్సు పొందమని, పాడు చేయకుండా వారిని పక్కన పెట్టి వారి గురించి ఒక ప్రణాళిక కలిగినప్పుడు తిరిగి మళ్ళా అప్రెసివ్గా వారు మారిపోయారు. వారిని చూసి దేవుడు చింతిస్తున్నాడు. తిరిగి అస్సీరీయుల చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళా బాధపడుతున్నాడు దేవుడు. అయ్యో, నా ప్రజలే కదా, నా బిడ్డలే కదా వీళ్ళు, ఎంత వీరు నా దారి మారిపోయి వెళ్ళినా కూడా ఇటువంటి రాజుల చేతిలోకి వెళ్ళినప్పుడు విడిపించడానికి దేవుడు తిరిగి వస్తున్నాడు. ఈ మొదటి అధ్యాయం అంతా మీరు చదువుకుంటే అదే ఉంటుంది. గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్ అని ఉంటుంది. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ షోస్ హిజ్ లవ్. ప్రేమను చూపించేటువంటి దేవుడు, కనికరము చూపించేటువంటి దేవుడు. తన శత్రువుల చేతికి తన ప్రజలను ఇప్పించేటటువంటి దేవుడు కాదు, విడిపించేటువంటి దేవుడు, విడుదల చేసేటువంటి దేవుడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ లిబరేషన్.
అనేటువంటి మాట ఇక్కడ మనకు కనపడతా ఉంది. కొన్నిసార్లు ప్రభుత్వము అప్రెసివ్గా ఉంటే దేవుడు సహించేటువంటి వాడు కాదు. ఇక్కడ ఈ రాజు ఎవరైతే వీరిని ఏలటానికి వచ్చాడో అతని దుష్టత్వానికి, అతని కరప్ట్ నేచర్కి దేవుడు చాలా కదిలిపోయి తన ప్రజలను వారి నుంచి విడిపించడానికి మరలా మేదీయులను బబులోనీయులను పంపిస్తున్నాడు ఆ రాజు మీదకి. అశ్షూరు రాజ్యము వెంటనే పడిపోయింది. దేవుడు మళ్ళీ తన జనాల్ని కొద్దో గొప్ప ఒక బెటర్ ప్లేస్లో ఉంచాడు. అది నహూము గ్రంథంలో 1వ అధ్యాయం యొక్క భావన. అప్రెసివ్ స్ట్రక్చర్ ఈ 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే మీకా గ్రంథము 3వ అధ్యాయం చివరి భాగము, హబక్కు గ్రంథము 1వ అధ్యాయం మొదటి భాగము, తర్వాత నహూములోని భాగాలు, ఈ 3 మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఇక్కడ రాస్తున్నాడు. దేవుడు వీళ్ళని విడిపించగలిగిన సమర్థుడు. ఆయన న్యాయమును న్యాయముగానే తీరుస్తాడు, అన్యాయము చేయువాడు కాదు. అన్యాయస్తుని చేతికి న్యాయం అప్పగిచెప్పు దేవుడు కాదు అనేటువంటి మాటలు మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. కొన్నిసార్లు అధికారము చేతిలోకి రాగానే ఆ అధికార దుర్వినియోగము చేస్తూ ఉంటారు. మనం రాజరికంలో ఉన్నామండి. మనం దేనిలో ఉన్నాం? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. మన మీద ప్రభుత్వము చేయువారు మనల్ని ముందుకి నడిపించాలి, అంతేగాని మన మీద రాజ్యం చేయడం కుదురుద్దా? నేను చెప్పినట్టు నువ్వు చేయంటే వింటామా? మంది ప్రజాస్వామ్య వ్యవస్థ. మనము ఎన్నుకున్న పాలకులు మనల్ని ఆలోచన విధానంలో నడిపిస్తారు. మనం ఒకళ్ళని ఎన్నుకున్నామా, ఎన్నుకున్న వారిని నడిపిస్తారు. కానీ అనుకోకుండా ఎన్నుకున్న వారు రాజ్యము చేయటానికి చూసే రోజులు ఇవి. మనకు కూడా ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ ఒక పెద్ద మేనేజ్మెంట్లో కానీ అధికారం ఇచ్చారనుకోండి, మన కింద ఉన్న వాళ్ళ మీద చెలగాటం చేస్తూ ఉంటాం. చేసే అధికారం మనకున్నదా? ఉందండి అధికారము. మనము ఆలోచన చెప్పి నడిపించాల్సిన వారముగానే ఉన్నాము, కానీ అధికారము చూపించి అవతలవాడి జీవితం మీద కాలు పెట్టేటువంటి అధికారం దేవుడు ఎవరికి అనుగ్రహించడు. రాజరికాన్ని దేవుడు ఒప్పుకోలే, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఇచ్చాడు దేవుడు. కాబట్టి అప్రెసివ్ స్ట్రక్చర్కి దేవుడు ఫ్యాన్ కాదు. అంటే గాడ్ ఈజ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ అప్రెసివ్ స్ట్రక్చర్స్. వాటిని మెచ్చేటువంటి దేవుడు కాదు. వ్యవస్థలో ఉన్న తప్పులను, వ్యవస్థలో ఉన్న పొరపాటును, లేదా ఇంకొకరి మీద నీ అధికార జులుమును చూపించడానికి నువ్వు వెళ్ళినప్పుడు మెచ్చేటువంటి దేవుడు కాదని ఈ మొదటి పాఠ్యభాగంలో మనం అర్థం చేసుకోవచ్చు. రెండో పాఠ్యభాగంలో మనం చూస్తే నూతన నిబంధన గ్రంథము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32 నుంచి 37 వచనంలో చూస్తే మనకు అక్కడ అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, పెంతెకోస్తు దినము తర్వాత వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి దేవుని యొక్క శిష్యులందరూ దేవుని యొక్క మాటను ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వారందరూ ఏకమై ఒక చోట కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన నామములో 1000 మందికి బాప్తిస్మం ఇస్తూ 5,000 మంది ఒక చోట, 3,000 మంది ఒక చోట గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ దేవుని యొక్క మాటను చెప్తున్నారు. అక్కడ ఐక్యత ఉన్నది. పరిశుద్ధాత్మ ఐక్యతకు కర్త. అయ్యగారు చాలాసార్లు చెప్తూ ఉంటారు వాక్యంలో, అల్లరికి కర్త అయిన వాడు పరిశుద్ధాత్మ కాదు, విభజనకు కర్త అయిన వాడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ ఐక్యతకు గుర్తు. కాబట్టి బండ గుర్తు ఏంటి? ఎక్కడ అనైక్యత ఉందో, ఎక్కడ విభజన ఉన్నదో, ఎక్కడ ఇద్దరు హాయిగా ఉంటే వాళ్ళని విడగొట్టడానికి ఒక ఆత్మ వస్తుందో ఆ ఆత్మ దేవుని నుంచి వచ్చిన ఆత్మ మాత్రము కాదు. ఇక్కడ దేవుని ఆత్మ చేత నడిపించబడి ఐక్యత కలిగిన వారై ఇక్కడ 2 విషయాలు వీరు చేస్తున్నారు. ఏమిటంటే, ఒకరి ఎడల ఒకరికి వారికి బాధ్యత కలిగింది. మీ అందరికి తెలుసు కాబట్టి దాన్ని నేను డీప్గా వెళ్ళట్లా చెప్తున్నాను. అక్కడ వారు ఏం చేశారంటే, వారి ఆస్తులను, వారి ఇళ్లను అవన్నీ అమ్మేసుకుని వచ్చి తీసుకువచ్చి శిష్యుల పాదాల దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే, ప్రతి వారికి సమముగా అది పంచబడింది.
సమముగా పంచబడిన తర్వాత చివరిలో మనం అక్కడ చూస్తూ ఉంటే క్షమించాలి 32వ చివరి 37వ వచనంలో మనం అక్కడ చూస్తూ ఉంటే 34వ వచనంలో భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెలతెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయెను. పేదవాడు లేడు, ధనికుడు లేడు, అందరికీ సమానమైన ధనం అక్కడ ఉన్నది. ఎందుకు అంటే ఇవ్వగలిగేటువంటి మనస్సున్నవాడు వాడి ఆస్తి తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు కదా చక్కగా ఇందాక మాట్లాడనమాట, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుమన్న మాట ఇక్కడ చెల్లుతుంది. వారిని వారి పొరుగువారి వలె ప్రేమిస్తూ దేవుని ఆత్మ కలిగిన వారే ఆస్తులన్నీ సమానంగా పంచుకొని సంఘానికి ఉపయుక్తంగా ఎవడి పని ఆడు చేసుకోవటానికి కాదు, ఎవరి గురించి ఎవరు బంగ్లాలు కొనుక్కోవటానికి కాదు, సంఘానికి ఉపయుక్తముగా వారి యొక్క ధనమును సమానముగా పంచడానికి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. తర్వాత ఏం జరిగిందో అననీయ సఫీరా గురించి కూడా మీకు తెలుసు. ఇది ప్రజెంట్ చర్చ్ అంటే మన సంఘం కాదండి, నేనేమంటలా, దయచేసి మళ్ళీ దానిలో నన్ను ఇన్వాల్వ్ చేయదు. సార్వత్రిక సంఘము క్రైస్తవ సంఘముతో దీన్ని పోలిస్తే ఈరోజు మన పరిస్థితి ఏంటి? సంఘ పరిస్థితి ఏంటండి? పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ వస్తున్నాయి. హైదరాబాద్లో మీరు చూస్తే చర్చిలన్నీ ఇప్పుడు అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి. మార్బుల్ ఫ్లోరింగ్, అకౌస్టిక్ ట్రీట్మెంట్, గొప్ప చాలా కాస్ట్లీ బోస్ స్పీకర్స్ కానీ జేబిఎల్ స్పీకర్లు కానీ పెట్టి సంఘంలో అన్ని ధనమునంతా వాళ్ళని చక్కగా డెకరేషన్లో చూపించుకుంటూ ఉంటున్నారు. కానీ ఐక్యత ఉంటుందా? ఐక్యత ఉంటుందండి? ప్రశ్న, నేను ఆన్సర్ చెప్పట్లే. ఐక్యత ఉందా వాళ్ళ మధ్యలో? గుడి అవ్వకముందే గుళ్ళో గొడవలు మొదలు పెడుతున్నారు. చాలా వాట్సాప్ మెసేజెస్లో మనం ఫార్వర్డ్స్ చూస్తూ ఉన్నాం. చాలా చర్చిల్లో అయితే ఆల్టర్ దాకా వెళ్ళి కూడా కొట్టుకుంటున్న పరిస్థితి. ఎందుకు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అప్రెసివ్ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి తయారైంది? దేవుని ఆత్మ ఉన్న చోట ఐక్యత ఉందని మనం చెప్పుకున్నాం. అనైక్యత అనేది ఎక్కడి నుంచి వచ్చేది? ఇప్పుడు విభజించేటువంటి మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చేది? ఎప్పుడైనా సంఘంలో నేను పనిచేస్తున్నానంటే ఒక పాదిరిగా నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము సంతోషంగా ఉండాలి, ప్రతి కుటుంబము ఆనందంగా ఉండాలి అనేదే ప్రతి అయ్యగారి యొక్క తలంపు, ఆలోచన అయి ఉంటుంది. అందరూ బాగుండాలి, అందరూ చక్కగా ఉండాలి. కమిటీ కూడా అట్లాగే పనిచేయాలి. కమిటీ కూడా అట్లాగే ప్రార్థనాపూర్వకంగా నమ్మకముగా ఒకే మాట మీద వాళ్ళు ముందుకు వెళ్ళాల్సిన వారై అన్నారు. దైవీకమైన సంఘంలో ఈ రీతిగా జరుగుతుంది. దైవత్వం లేని సంఘంలో ఏమవుతుందండి? ఎక్కడికక్కడ కొట్టుకుని, ఎక్కడికక్కడ వీలైతే మాటలతోనే చంపేసుకునేటువంటి పరిస్థితులు తయారవుతూ ఉన్నాయి. కల్పించి చెప్పే మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ. ఆదిలో ఆత్మ ఉన్నప్పుడు ఐక్యత ఎంత గంభీరంగా ఉన్నదో సార్వత్రిక సంఘంలో ఐక్యత ఈరోజు కరువైపోతుంది. ఈ ఐక్యత పునర్నిర్మించడానికి మన వాయిస్ వినిపించేటువంటి వారముగా మనం ఉండాలి. దేవుడు దాని కొరకే మనల్ని పిలుస్తున్నాడు. ఈ అప్రెసివ్ స్ట్రక్చర్స్ అన్నిటినీ పునర్నిర్మించడానికి నీ యొక్క మాట వినిపించు. ఇందాక మనం చదువుకున్నాం కదా, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 8-9 వచనంలో, అన్యాయం జరుగు వారి విషయంలో నీ నోరు తెరిచి మాట్లాడుము, వారి పక్షముగా మాట్లాడుము. సువార్త పాఠ్యభాగము కూడా మనకి బాగా తెలిసిన విషయం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. సమాజ మందిరంలో ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ 18 సంవత్సరాల నుంచి దుష్టాత్మ చేత అనుకుందాం, దుష్టాత్మ చేత బాధించబడి తిన్నగా నుంచోలేక వంగిపోయిన నడుముతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నది. అటువంటి వ్యక్తిని చూసి, తన బాధను చూసి యేసయ్య దగ్గరికి వెళ్ళి, అమ్మ స్వస్థత పొందుకో అనేటువంటి మాట చెప్తున్నాడు. మనకేదైనా అన్యాయం జరిగిన, మనకేదైనా అనారోగ్యం జరిగినప్పుడు
మన బాధ చెప్పుకోవటానికి వర్ణనాతీతంగా ఉంటుంది. చిన్న నొప్పి కలిగితేనే తట్టుకోలేము. ఉదాహరణ నా గురించే చెప్పుకుంటాను, నా గురించి ఎందుకు. నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందండి 2 వీక్స్ క్రితం. కరెక్ట్గా ఫిబ్రవరి 1st వీక్ ఆ టైంలో ఈ చేతికి లోపల ఉన్న మజిల్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది నాకు. నిన్న సాయంత్రం వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకున్నా. చెయ్యి తిన్నగా పెట్టడానికి నాకు కుదరదు, అంత భయంకరమైన నొప్పి. ఒకవేళ ఇదే పెయిన్ నాకు 18 ఏళ్ళ నుంచి ఉంటే నాకు ఎట్లా ఉండేది? నా పని నేను చేసుకోలేను, అన్నం తినడానికి కూడా నా చెయ్యి నొప్పి వచ్చేటువంటి పరిస్థితి. ట్రీట్మెంట్ అయిన తర్వాత సెట్ అవుతుంది మెల్లిగా. 18 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్న స్త్రీ, ఆమె పరిస్థితి లేచి నుంచోటానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. తన పనులు తను చేసుకోలేదు, బరువులు లేపలేదు, తన బిడ్డలకి ఏం వండి పెట్టుకుంటుంది ఇంకా ఆమె పరిస్థితిని చూశాడు. సమాజ మందిరంలో సబ్బాతు దినమున సమాజ మందిరంలో బోధిస్తూ ఉండగా ఈ బోధ కంటే కూడా ఆమె పరిస్థితి చాలా దయనీయంగా యేసయ్యకి కనపడింది. వెళ్ళి ఆ స్త్రీని స్వస్థపరిచాడు. వెంటనే సమాజ మందిరపు అధికారి వచ్చి, నీవు ఇది చేయటానికి తగదు. ఎందుకు? సబ్బాతు దినమే వాళ్ళ సబ్బాతు దినం అని చెప్తున్నాడు. స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, 6 దినములు దేవుడు క్రమంగా తయారు చేశాడు. సబ్బాతు దినం అంటే విశ్రాంతి దినము. ఇది మనందరికీ బాగా తెలుసు. సబ్బాతు దినం అంటే విశ్రాంతి దినం. ఏం విశ్రాంతి దినము? గుడికొచ్చి పడుకునే దినము కాదండి. సబ్బాతు దినం అంటే డే ఆఫ్ కమెమరేషన్ అంటారు. కమెమరేషన్ అంటే దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి స్తుతించే దినము. 6 రోజులు సృష్టిని తయారు చేశాడు. 6 రోజుల్లో అన్నీ మంచివి దేవుడు తయారు చేశాడు. చేసిన మంచిదని దేవుడు చూశాడు. కాబట్టి 7వ రోజు కూడా మానవుడు కష్టపడి పనిచేస్తే మరి దేవుణ్ణి స్తుతించే దినము మనకి దొరకదు. 7వ దినము దేవుణ్ణి స్తుతించే దినము. 7వ దినము దేవుడు మనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకునే దినము. మేలును జ్ఞాపకం చేసుకోలేని మానవ జీవితం మనకొద్దు. మేళ్లను జ్ఞాపకం చేసుకొని క్రైస్తవ జీవితం మనకొద్దు. కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవడానికి సబ్బాతు దినమును దేవుడు పెట్టాడు. సబ్బాతు దినం అనగానే, రెస్ట్ డే అనగానే ఇంట్లో కూర్చొని పడుకోవటానికి, గుడికొచ్చి పడుకోవటానికి దేవుడు పెట్టిన దినం కాదండి. ఇట్స్ అ డే ఆఫ్ కమెమరేషన్. జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చేసిన ప్రతి మేళ్ళని. కాబట్టి ఆ సబ్బాతు దినం గురించి వారికి చెప్తున్నాడు. నీ ఎద్దునైతే దానికి కట్లు విప్పవా? నీ జంతువుకైతే నీరు తాగటానికి కట్లు విప్పవా? ఈ దావీదు కుమార్తె, అబ్రహాము కుమార్తె, విశ్వాసము కలిగిన అబ్రహాము వంశం నుంచి వచ్చిన అబ్రహాము కుమార్తె, విశ్వాసం వలన ఆయనకు కుమార్తె, అంటే విశ్వాసిలో ఒకరు ఈమె. అంటే నీ సహోదరు లాంటిది. నీ ఎద్దుని, నీ జంతువులను అయితే విప్పుకుంటావు, నీరు పెడతావు, వాటిని అన్నింటినీ చూసుకుంటావు, కానీ నీ సహోదరి దుఃఖంలో ఉంటే నువ్వు చూడగలుగుతున్నావా? వేషధారి అని అన్నాడు. ఒక్కడిని అన్నాడా? వేషధారులారా అన్నాడు. ఆ మాటలు మనం గమనిస్తే వేషధారణ మనలో ఉంటే దేవుడు మెచ్చేటువంటి దేవుడు కాదు. ఇది చేయకూడదండి, అది చేయకూడదండి గుళ్ళో నుంచి అని బయట చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. బయట సంఘంలో నేను 2-3 సంఘాల్లో బయట పనిచేసి వచ్చాను. ఆదివారం అనగానే రెస్ట్ డే అంటే చెట్ల కింద, పొట్ల కింద బయట ఉండి వాక్యం వింటూ ఉంటారు. బయట మైక్ మాత్రం గట్టిగా వినపడాలని చెప్తారు. గుళ్ళో మాత్రం ఎవరు కూర్చోరు. నేను ఇక్కడ ఎవరిని అంటలేదండి. కాబట్టి ఈ వేషధారణ ఇలా చేయాలి, అలా చేయాలని ఐక్యత కలిగిన మాటలు మాత్రం చెప్పరు, కానీ అన్యాయం చేయటానికి పరిగెత్తుకుంటూ వస్తారు. పాదిరి గారి మీద పోట్లాటకు వచ్చేవాళ్ళు గన్నవరం చర్చిలో. ఇట్లాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు వేషధారణని దేవుడు మెచ్చేటువంటి దేవుడు కాదు. వేషధారణ కలిగిన హృదయాన్ని దేవుడు మెచ్చేటువంటి దేవుడు కాదు. వీలైతే వాక్యం చేత్తో పట్టుకుని తప్పు చేసే వాళ్ళని ఖండించండి, తప్పును తప్పు అని చెప్పండి. ఎందుకంటే అప్రెసివ్ స్ట్రక్చర్స్కి దేవుడు ఇష్టపడేటువంటి వాడు కాదు. చెడిపోయిన వ్యవస్థను దేవుడు ఇష్టపడేటువంటి వాడు కాదు. నీ కళ్ళ ముందు వ్యవస్థ చెడిపోతే చెడిపోయిన వ్యవస్థను చూసి సంతోషపడుతున్నావా? లేదా ఇది చెడిపోయింది, దీన్ని నిర్మించడానికి నేనేం చేస్తున్నానో ఆలోచిస్తున్నావా? మనకెందుకు లేండి, దేవుడు చూసుకుంటాడు. మన దాకా వచ్చేదాకా మాత్రం తెలియదు.
ప్రియ దేవుని సంఘము సమాజంలో ఉన్నది. చర్చ్ ఇస్ ఇన్ ద సొసైటీ. మనకెందుకులే అనుకోవటానికి లేదు. చర్చ్కి బౌండరీస్ లేవు. కాంపౌండ్ వాళ్ళు ఉందిలేండి, కానీ చర్చ్కి పరిధులు లేవు. సమాజంలోనికి విస్తృతంగా చర్చ్ వెళ్ళిపోయి ఉంది. శాఖోపశాఖలుగా బయలుదేరి చర్చ్ వెళ్తూ ఉన్నప్పుడు జరుగుతున్న అనర్థాలని, జరుగుతున్న వ్యవస్థల్లో లోపాలని మాట్లాడించేటువంటి మాట దేవుడు మనకి ఇస్తున్నాడు, అధికారం దేవుడు ఇస్తున్నాడు. చూసి నెమ్మది కలిగిన వారముగా ఉండకుండా, వేషధారుల వలె ఉండకుండా మాట్లాడేటువంటి మనస్సు దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, కృపగల తండ్రి, నీ వాక్యం చేత మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. సమాజంలోని కూలిపోయినా పడిపోయిన వ్యవస్థలన్నిటినీ చూసి నీవు సంతోషించేటువంటి వాడవు కాదు. సమాజంలో వ్యవస్థలు పడిపోయినప్పుడు ప్రభువా, నీవు దాన్ని పునరుద్ధరించడానికి నీ ఆత్మను అనుగ్రహిస్తున్నావు. అలాగే ప్రభా, మానవుడు పడిపోయినప్పుడు నీవు నీ ప్రియకుమారుణ్ణి ఇచ్చి ప్రభా, శిలువ రక్తము ద్వారా మమ్మల్ని అందరినీ విమోచించావు. నీ యొక్క రెట్రిబ్యూటివ్ జస్టిస్ మాకు చూపించావు. దానికి మేము యోగ్యులము కాము. ఎటువంటి యోగ్యత మా జీవితాలలో లేదు. కానీ ప్రభా, వెలకట్టలేని నీ యొక్క రక్తము ద్వారా మా అందరికీ మిక్కుటమైన నీ కృపను అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ప్రభా నీ హక్కును చేర్చుకొని మా అందరికీ న్యాయం తీర్చావు. మేము అన్యాయస్థలమైనప్పటికీ, మాలో నీతి లేనప్పటికీ నీ ప్రియకుమారుని ద్వారా ప్రభా మా అందరికీ నీతి వస్త్రము ధరింపజేయడానికి నీవు నిలిచినున్నావు. మా అందరికీ న్యాయం అనుగ్రహించడానికి నీవు నిలిచున్నావు. ఆ నీతిని, ఆ న్యాయంను మేము ధరించుకొని నీ స్వరూపంలో నీ పోలిక చొప్పున చేయబడిన వారముగా ప్రపంచమంతటికీ ప్రభా నీ వెలుగును చూపించే వారముగా ప్రభా మా ఆత్మీయ దృష్టిని, మా పెదవులను ప్రభా మీరు ముట్టి నిన్ను ప్రపంచమందరికీ ప్రచురం చేసేవారముగా మమ్మల్ని, మా సంఘమును ఉంచుమని, నీ ఐక్యతను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.